గురుగారు, ఏవైనా పండుగలు, పర్వదినాలు వచ్చేటప్పుడు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంటాం. అలాగే మహనీయులు, మహానుభావులు జయంతి జరిగేటప్పుడు కూడా ఒకరికొకరు అలా శుభాకాంక్షలు తెలియజేసుకోవచ్చా? ఇది కొంచెం ఆలోచనాత్మకమైనటువంటి ఒక ప్రశ్న. మన స్థాయి వారికి శుభాకాంక్షలు చెప్పడంలో తప్పు లేదు, కానీ మన స్థాయికి మించినటువంటి వారికి శుభాకాంక్షలు చెప్పొద్దంటుంది సంప్రదాయం. ఉదాహరణకి శంకర భగవత్పాదుల వారి యొక్క జయంతి ఉంది. సాధారణంగా మనందరం చేసే పని ఏంటంటే, సంప్రదాయవాదులు ఎవరైతే అనుకుంటున్నామో మనందరం ఏమంటామంటే శంకర జయంతి శుభాకాంక్షలు అంటాం. అంటే శంకరాచార్యుల వారు ఈరోజు పుట్టారు, వారికి మన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, లేక మీకు నేను శంకర జయంతి సందర్భంగా శుభాకాంక్షలు అందచేస్తున్నాం. అయితే మన అర్హత ఉన్నదా ఒక్కసారి మనం ఆలోచించాలి. శంకరుడికే మనం ఆయన ఒక సజీవ స్వరూపంగా ఈనాటికి కూడా మనందరి హృదయాల్లో నివసించి ఉన్నారు అనే భావన మనకందరికీ ఉన్నది కదా. సంప్రదాయంలో ఒక నీరులాగా కలిసిపోయారు, గాలిలో గాలిలాగా కలిసిపోయి ఉన్నారు. ఆయనకి శుభాకాంక్షలు చెప్పగలిగే స్థాయి మనకు ఉన్నదా? అంతటి పాండిత్యం, అంతటి జ్ఞానం మనకి ఉన్నదా? కానీ మనం శుభాకాంక్షలు చెప్పవచ్చా అంటే పెద్దలు ఏం చెప్తున్నారంటే, మనకంటే ఏవైతే ఉన్నతోన్నతులైనటువంటి మహానుభావులు ఉంటారో వాళ్ళ యొక్క ప్రణామాలు అని చెప్పండి. శంకర జయంతి సందర్భంగా ప్రణామాలు, నమస్కారాలు, అది మన వినయాన్ని తెలియచేస్తుంది. శంకర జయంతి శుభాకాంక్షలను అంటే అది మన యొక్క అహంకారాన్ని తెలియచేస్తుంది. ఎందుకంటే మన స్థాయి వారితో చెప్పుకోవచ్చు, మనకంటే చిన్నవారికి మనం శుభాకాంక్షలు చెప్పుకోవచ్చు, కానీ శంకరులంతటి మహానుభావులకి లేకపోతే అలాంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శుభాకాంక్షలు అంటే అది మన స్థాయికి మించింది, మన అహంకారాన్ని తెలియచేస్తుంది. కాబట్టి శంకర జయంతి వచ్చిందనుకోండి, ఒకరికొకరం చెప్పుకుందాం శంకర జయంతి సందర్భంగా ప్రణామాలు, అంటే ఆయనకి ప్రణామం, నీకు ప్రణామం అని ఎదుటి వ్యక్తులకి మనం చెప్పుకోవాలి, కానీ శుభాకాంక్షలని మాత్రం అనవద్దని అన్నారు. ఇది పెద్దలు చెప్పినటువంటి మాట.